నమస్తే వీటీవీకి స్వాగతం. మనం సినిమాల్లో మాత్రమే ఎక్కువగా వింటుంటాం. నీతి నిజాయితీలకు మారుపేరు మన పోలీస్ అని. నిజ జీవితంలో కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో ఒకరు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు. కేడీలకు బేడీలు వేసి న్యాయానికి జోడీగా ఉన్న జేడి లక్ష్మీనారాయణ ఒక ఐపీఎస్ అధికారిగా, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్గా మరియు రాజకీయ నాయకుడిగా దేశంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన వివిధ అంశాలపై స్పష్టంగా, నిజాయితీగా, ప్రేరణ కలిగించేలా మాట్లాడడం వారి నైజం. చాలామంది యువతకు ఆదర్శప్రాయులు, మార్గదర్శి అయిన జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు మన వీటీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి సమకాలీన అంశాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మాధవి గారు, బాగున్నారా? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అమ్మా. సార్, ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అలాగే జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్ని కూడా హైడ్రా కింద తీసివేస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక అరగంట హైదరాబాద్లో వర్షం పడితే, ఒక హాఫ్ అన్ అవర్ హైదరాబాద్లో వర్షం పడితే ఆల్మోస్ట్ ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. మొన్న చూస్తే మీరు ఒక గంట వర్షం పడింది అనుకుంటాను, వాళ్ళని చిన్న చిన్న రెస్క్యూ బోట్లు తీసుకుని జనాలను బయటికి తీశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంతకుముందు ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ కూడా వాటి మీద అతిక్రమణ జరిగింది, వాటి మీద ఇళ్ళు కన్స్ట్రక్ట్. కాబట్టి వర్షం పడింది ఎక్కడికి వెళ్ళాలి అని దానికి తెలియదు, కాబట్టి రోడ్డు మీదే ఉండిపోతుంది. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థ, తర్వాత ఈ ఎన్క్రోచ్మెంట్, ఇవన్నీ ఆపడానికి హైడ్రా అన్న వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో హైడ్రా వచ్చి మళ్ళా నదులు చెరువుల యొక్క పునరుద్ధీకరణ, ఈ విధంగా అతిక్రమణలు, ఇవన్నీ కూడా తీస్తున్నారు. సో ఈ అతిక్రమణలు అన్నవి ఏంటంటే మనం చేసేటప్పుడు అన్ని అతిక్రమణలు తీసేసే ఇది చేయాలి. పిక్ అండ్ చూజ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ప్రజల నుంచి రియాక్షన్ వస్తుంది, పొలిటికల్ పార్టీలు కూడా రియాక్ట్ అవుతారు. అతిక్రమణ ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా, ఏ మతం సంబంధించిన వాళ్ళు అతిక్రమణ చేసినా అన్నిటికీ యూనిఫామ్గా మనం తీసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే అప్పుడు ఎవరు ప్రశ్నించరు. సెలెక్టివ్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ విధంగా, అదే అంటున్నారు మీరు పెద్దమ్మ ఆ రోడ్ నెంబర్ 12లో జరిగిన ఎమ్మెల్యే కాలనీ ఉన్న టెంపుల్, దాని గురించి తీసివేయడం, హైడ్రా, ఇవన్నీ కూడా. అందుకని ఏం చేయాలంటే ముందు ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు చేస్తున్నాం, దీని వెనకాల కారణాలు ఏంటి అన్నవి తీసుకుని చెప్పగలిగితే ఈ విధంగా రియాక్షన్ ఉండదు. సో పొలిటికల్ పార్టీలు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని దాన్ని రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తుంటాయి. తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తుంటే మళ్ళీ మతాల ఆధారంగా కూడా ప్రజలను విభజించే కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధమైన భేదభావాలు రాకుండా ఉండడానికి మనం ఇంపార్షియల్గా ఎప్పుడైతే చేయగలిగామో, ఏ విధమైన పక్షపాత ధోరణి లేకుండా, సుప్రీంకోర్టు చెప్పింది ఎక్కడైనా కూడా హైవే మీద అతిక్రమణలు ఉండకూడదు, స్టాచ్యూలు ఎవరివి కూడా పెట్టకూడదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా కూడా స్టాచ్యూలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు. సో ఎప్పుడైనా మేము అదే అంటున్నాను, దాన్ని మనము నిర్దిష్టంగా ప్రతి ఒక్కరూ బాధ్యత అని తీసుకురావాలి. పొలిటికల్ పార్టీస్ కూడా ఎలక్షన్స్ అప్పుడు మీరు కొట్టుకోండి ఏవైనా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి అన్న దాని మీద అందరూ కలిసి ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి గొడవలు జరగవు. లేకుంటే ప్రతిరోజు వచ్చే ఎలక్షన్లు దృష్టిలో ఉంచుకునే ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని పోతే ఏముందంటే ప్రజలలో ఉన్న ఐకమత్యం, ప్రజలలో ఉన్న శాంతి సువ్యవస్థలు అనేవి కూడా అవి భంగం కలుగుతాయి. కాబట్టి పొలిటీషియన్ షుడ్ యాక్ట్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించాలన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. సార్, ఇప్పుడు దీన్ని నీతి నిజాయితీగా హైడ్రా అనేది కంపల్సరీ రావాలని రేవంత్ రెడ్డి గారు బాగా దృఢ సంకల్పంతో ఉన్నారు. బట్ హైకోర్టు కోర్టు ఎందుకు దాన్ని ధిక్కరించి దాన్ని ఆపేయడం జరిగింది? ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఏదైనా మనం యాక్షన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. సపోజ్ ఒక ప్రాంతంలో ఒక మనిషి నివసిస్తున్నాడు. సో ఆ మనిషి యొక్క కట్టడం ఏదైతే ఉందో, ఇల్లు ఏదైతే ఉందో, అది మీ మ్యాపుల ప్రకారం అది అతిక్రమణ. కాబట్టి అతనికి ఇవ్వండి, అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అన్నది ఎప్పుడైనా కావాలి. ఇచ్చి వాళ్ళ సైడ్ వినండి. మీరు వినిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉండాలంటే మనం ఎవరి ఇల్లు మనం పడగొడుతున్నామో ఆ వ్యక్తి కూడా కన్విన్స్ అవ్వాలి, నేను తప్పు చేశాను. ఆ విధంగా కన్విన్స్ చేసి చెప్పగలగాలి. అందరి మీద సమంగా మనం కనుక యాక్షన్ తీసుకుంటే ఎవరు కూడా కంప్లైంట్ చేయరు. రాజకీయంగా సంబంధంగా ఉన్న వాళ్ళని మేము చేయము, మిమ్మల్నే చేస్తామన్నప్పుడు ఏముందంటే ఈ విధమైన ఘర్షణ అన్నది మొదలవుతుంది. కాబట్టి కన్విన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ అప్లికేషన్లు తీసుకోవడం, దాని మీద ఎంక్వైరీ చేపట్టడం జరుగుతూనే ఉంది. కానీ ప్రతి దాంట్లో ఏంటంటే రాజకీయాలు అన్నవి అందులో
ముందుకు వెళుతూ ఉండడం వల్ల రాజకీయాలు ఎప్పుడూ కూడా అది దాన్ని ఒక ఇష్యూ చేయడానికే ప్రయత్నిస్తుంది. మరి మసీద్లు, చర్చిలు అవన్నీ ఎందుకు కూల్చట్లేదు సార్? ఏదైనా చేస్తారు. ఐ థింక్ ఇన్ ది డ్యూ కోర్స్ ఆఫ్ టైం చేయాలి. మొత్తం అతిక్రమణ తీసేయాలని నిర్ణయించుకున్నప్పుడు కోర్టులు కూడా మీ వెంట ఉంటాయి. డెఫినెట్గా కోర్టులు ఉంటాయి మన వెంట. సో దానికి ఏంటంటే యూనిఫామ్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, వీళ్ళ పెద్దలందరినీ పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా చేస్తున్నాం. అప్పుడు మతపరమైన గొడవలు అంటే రేగెత్తుతాయి కదా సార్. చర్చిలు, ఇప్పుడు మళ్ళీ మసీద్లు అవన్నీ తీసేయడం వల్ల కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఇక్కడున్న ఈ మనకి ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళు ఒప్పుకోరు కదా దాన్ని. అందుకనే ఈ లీడర్స్ అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని మాట్లాడాలి. రాజకీయ పార్టీలు కూడా వీటిని రాజకీయ లబ్ధి కోసం వాటిని ఉపయోగించకూడదు, పట్టణ అభివృద్ధి కోసం మాట్లాడాలి. ఎప్పుడు కూడా రాజకీయ అభివృద్ధి కోసం, రాజకీయాల కోసం వాడుకుంటే ఎప్పుడు ఈ విధంగా చిచ్చులు పెడదామా అన్న చూస్తుంటారు. అది మానుకోవాలి. ఎందుకంటే అది చాలా సింపుల్. మతపరంగా, కులపరంగా చిచ్చులు పెట్టడం చాలా సులభం. కానీ అందరం కలిసి అభివృద్ధి కోసం కలిసి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని, ఇది ఒకరి మీదే కాదు, ఓవరాల్గా మన సిటీ డెవలప్మెంట్కి చేస్తున్నామని ఒక నిర్ణయం కనుక తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఏమవుతుందంటే ఇవి రావు. లేకుంటే చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా బలాన్ని ఉపయోగించి చేయాల్సి వస్తుంది ఫైనల్గా. అప్పుడు ఏమైందంటే ఈ ఘర్షణలు మొదలవుతాయి ఇవన్నీ. కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి మన యాక్షన్ అన్నది ఇంపార్షియల్గా ఉంది, అందరి మీద చేస్తున్నాము. ఇటువంటి వాటిని కనుక మనం చేసుకొని అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని, ఆల్ పొలిటికల్ పార్టీస్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయగలిగితే అప్పుడు ఇలాంటివి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మహారాష్ట్రలో ఔరంగాబాద్ యూనివర్సిటీ ఉండేది. దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ అని పెట్టాలి అని అనుకున్నారు. కాబట్టి అక్కడ కొన్ని వర్గాల నుంచి దీనికి అపోజిషన్ వచ్చింది. మేము సుమారుగా 1.5 సంవత్సరం అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని నామాంతరణ జరిగిన తర్వాతగా ఏ విధమైన ఇష్యూస్ లేకుండా చూడగలిగాం. సో దాంట్లో ప్రజల్లో మనం డైలాగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. నాకు అధికారం ఉందని చేయడం వేరు, ప్రజల యొక్క సహకారంతో చేయడం, ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి అధికారులు, ప్రభుత్వం, తర్వాత రాజకీయ పార్టీలు, మత పెద్దలు, వీరందరూ కూడా మనం సిటీ అభివృద్ధికి చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు తీసివేస్తున్నారా, ఎక్కడైనా ఆల్టర్నేటివ్ స్థలం ఇవ్వండి. బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ తీసుకున్నా కూడా ఫైనల్గా రామ మందిరము దానికి కాంపెన్సేట్గా 5 ఎకరాల నేల బాబ్రీ మస్జిద్ కట్టడానికి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమీ లేకుండా ఫైనల్గా శాంతియుతంగా జరిగిపోయింది ఆ విషయం. కాబట్టి అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం.